యుఎస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీ షెడ్యూల్ తో గడపనున్నారు. అరకిపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. దీంతో అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాడి ఘటనపై కౌశిక్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి అనారోగ్యంతో ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. యుఎస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీ షెడ్యూల్ తో గడపనున్నారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కేటీఆర్ తన సొంత టూర్ లో భాగంగా తన కొడుకు సంబంధించినటువంటి స్టడీ టూర్ లో భాగంగా ఆయన వ్యక్తిగత పనిలో భాగంగా ఆయన యుఎస్ కు వెళ్ళాడు. ఒక వారం రోజుల తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఈ వారం రోజుల్లో చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయి. ప్రధానంగా మనం 3 రోజుల నుంచిగా చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా అరికపూడి గాంధీ ఇష్యూలో 2-3 డేస్ మొత్తం కూడా మొత్తం రసరసగా మారినటువంటి పరిస్థితి. పార్టీ నుంచి వైదొలిగినటువంటి అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ గా ఇచ్చిన నేపథ్యంలో దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడం, దాని తర్వాత ఇష్యూ పెద్దదిగా మారడం, ఇదంతా మనం చూసాం. 2-3 డేస్ హడావుడి జరిగింది. నిన్న హరీష్ రావు అంతా కూడా లీడ్ చేశారు. మొత్తానికి హరీష్ రావు కూడా చేతికి వెల్ గాయమైంది. దాని తర్వాత ఆయనని ఏజీ హాస్పిటల్ కు తరలించారు. దాని తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇదంతా మనం చూస్తూ వచ్చాం. అయితే కేటీఆర్ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ రావడంతో ప్రధానంగా ఆయన రావడంతో హరీష్ రావు కూడా పరామర్శించాలనుకున్నారు. బట్ హరీష్ రావు కంటే ముందు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికాడ పెద్ద ఎత్తున అరికపూడి గాంధీ అనుచరులు కావచ్చు, మొత్తం కార్యకర్తలందరూ వచ్చి దాడికి పాల్పడ్డారని కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కిటికీ అద్దాలు పగలడం కావచ్చు, తర్వాత తన కుటుంబంలో కొన్ని భయభ్రాంతులకు గురైనటువంటి విషయం కావచ్చు, ఇదంతా కూడా మనం జరిగింది మొన్న. అయితే దీని తర్వాత ఈ అన్ని అంశాల మీద ఆయన పరామర్శించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ప్రజెంట్ మన విజువల్స్ లో చూస్తున్నాం. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు కూడా కొంతమంది, జిల్లా అధ్యక్షుడు, ఇట్లా చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించి, అదే సమయంలో కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి అడిగి తెలుసు